నువ్వు ఉద్యోగం చెయ్యి. అది వాళ్ళెవరి కోసమో కాదు, కేవలం నీకోసం అయితేనే. అయ్యో నా ముద్దుల నానమ్మ, నేను నా కోసమే పనిచేస్తాను, సరేనా? సరే, ఇక మనం పూజ మొదలు పెడదాం. అన్నట్టు నానమ్మ, అక్కడ కొందరు మీలా అనిపిస్తారు. వాళ్ల కోసం పనిచేయడం సంతోషంగా సరే, ఉంటుంది. నీ ఇష్టం తల్లి. నీకీ పని చేయడం వల్ల సంతోషం కలుగుతుందంటే చెయ్యి. నానమ్మ, మీకు విషయం చెప్పాలి. ఏమిటి? నేను సంతోషమాత ఉపవాసాలు ఆరంభించాలనుకుంటున్నాను. ఎందుకమ్మా? నీకోసం నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను కదా. మరి నువ్వెవరి కోసం వ్రతం చేయాలనుకుంటున్నావు? ఎందుకు నానమ్మ, ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? నువ్వు ఉండొచ్చు. ఈ పవిత్ర కార్యంలో నేనెందుకు నిన్నడ్డుకుంటాను? కానీ నాకు తెలుసమ్మా, ఈ వ్రతాలు నీకోసం కాదు, ఇంకెవరి కోసమో చేస్తున్నావని. అవునా? పూర్తిగా నీది మీ అమ్మానాన్నల పోలికే తల్లి. పరోపకారం నీ అణువణువునా నిండుంది. ఈ లోకంలో నేనే కాకుండా ఎంతో మంది ఉన్నారు నానమ్మ. వాళ్ళకి సంతోషమాత ఆశీర్వాదం చాలా అవసరం. నువ్వన్నది ముమ్మాటికి నిజం తల్లి. రా, ఇప్పుడు నేను నీ పళ్ళెం కూడా సిద్ధం చేస్తాను. నారాయణ నారాయణ. మాత, ఇటువంటి నిస్వార్థ సేవన? మీ భక్తురాలు సంతోషి తనకు పరిచయం లేని ఇద్దరు వ్యక్తుల కోసం 16 శుక్రవారాల పాటు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంది. నారాయణ నారాయణ. అందుచేతనే దేవర్షి, ఆమె నా పరమభక్తురాలు. ఇతరులకు సేవ చేయడం వల్ల ఆమె అమితంగా సంతోషపడుతుంది. నారాయణ నారాయణ. సత్యమే సెలవిచ్చారు మాత, ఇది సత్యమే. తరువాత శనగల్లో బెల్లం కలపడం వల్ల శనగలు అమృతంలా ఉంటాయమ్మా. మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? తిన్ను వచ్చావా? ఈ రోజు నుండి నేను 16 శుక్రవారాల ఉపవాసం చేయబోతున్నాను. మరి నేను చేయనా? అరే, నువ్వు చాలా చిన్నపిల్లాడివి నాన్నా. ఈ వ్రతం చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండాలి. అంటే మీరిప్పుడు రోజంతా ఏమీ తినరా? అయితే ఇది తాగండి. ఏంటిది? నిమ్మకాయ నీళ్లు. ఆ? మా వ్రతాన్ని భంగం చేస్తావా? ఎందుకు? చెప్తాను. గ్లాస్ ఎక్కడ పెట్టు. ఎందుకంటే శుక్రవారం వ్రతం ఉండేవాళ్లు పులుపు తినకూడదు. దానివల్ల వ్రత భగ్నం అవుతుంది. అంటే పులుపు అంత చెడు చేస్తుందా? టిన్ను బంగారం, ఇది మంచి చెడులకు సంబంధించింది కాదు. పెద్దలు చెప్పిన దాని ప్రకారం పులుపు తింటే సంతోషమాతకి కోపం వస్తుంది. అందుకే శుక్రవారం ఉపవాసం ఉండేవాళ్లు పులుపు తినరు. మరి సంతోషి మాత శాంతంగా ఉంటుంది కదా, ఎందుకు కోపం వస్తుంది?
ప్రణామాలు బ్రహ్మదేవా. మాతృమూర్తులకు ప్రణామాలు. మీరంతా నన్ను క్షమించాలి. నా క్రోధం వల్ల వినాశనం కలిగింది. ఆ కారణంగానే మీరంతా మా సమక్షానికి వచ్చినట్టున్నారు. దేవి సంతోషి, మీరు క్షమార్పణలు చెప్పవలసిన అవసరమే లేదు. మీ క్రోధానికి కారణాన్ని మేము అర్థం చేసుకోగలం. దేవి సంతోషి, మీ క్రోధము సముచితమే. ఏ దేవుళ్ళో దేవతలు కోరుకోరు తమ భక్తులు భక్తి ప్రదర్శించేప్పుడు ఆటంకాలు కలగాలని, ప్రసాదం కలుషితం కావాలని కోరుకోము. మీరు మీ భక్తురాలి భక్తిలోని శక్తిని చూపించారు. ఇక మీదటి ఎవ్వరూ ఇటువంటి దుస్సాహసం చేయజాలరు. మిమ్మల్ని శాంతపరచడం మా కర్తవ్యం దేవి. మీరు మా అంశనే. ఈరోజు మేము మిమ్మల్ని శాంతపరచకపోతే మీ క్రోధంలో జనించిన జ్వాల వల్ల ఈ సమస్త దేవలోకం భస్మమైపోయిండేది. మేమెంతో ఆనందిస్తున్నాం. ఇంతటి అమితమైన శక్తి కలిగి ఉన్నా కూడా మీరు మీ యొక్క శక్తిని దుష్కార్యాలకై ఉపయోగించలేదు. దేవి సంతోషి క్రోధం వల్ల మా స్థానానికే హాని కలగబోయింది. ఆమె తన క్రోధాన్ని ప్రదర్శించగలిగితే నేను శాంతంగా ఉండలేను. నారాయణ నారాయణ. మాత, నా మనస్సుని ఓ ప్రశ్న తొలిచివేస్తోంది. ఒకవేళ మీ ఆజ్ఞ ఉంటే మిమ్మల్ని ప్రశ్నించవచ్చా? అవశ్యం ప్రశ్నించండి దేవర్షి. పులుపు కూడా లోకంలోని అన్ని రుచులలో ఒక రుచి కదా, మరి దాన్ని ఇంతగా ద్వేషిస్తున్నారెందుకు మాత? మీరన్నది సత్యమే దేవర్షి. పులుపు కూడా ఓ రుచే. కానీ దేవర్షి ఈ రుచి ఉపవాసానికి పనికిరాదు. అయినా నా క్రోధానికి కారణం ప్రసాదంలో పులుపు కలవడం కాదు, ప్రసాదంలో దాన్ని కావాలనే కలపడం. నా భక్తులు చేసే పూజలకు ఎవరైనా భంగం కలిగిస్తే ఆ కార్యాన్ని ఎప్పటికీ నేను సహించలేను. బోరి భగవంతుడా, అయ్యో అలా మాట్లాడకండి, మీకు త్వరగానే తగ్గిపోతుంది. చిన్నది తాగండి, దీంతో నొప్పి తగ్గుతుంది. నానమ్మ చెప్పిన చిట్కా ఇది. తాగండి తాగండి, త్వరగా తాగండి. అమ్మయ్యా, ఇప్పుడు ఎలా ఉందండి? తగ్గింది తగ్గింది, ఇంతకు ముందు కంటే ఇప్పుడు తగ్గింది. ఏంటి మీరంతా ఇక్కడే ఉన్నారు? త్వరగా వెళ్ళి డబ్బు ఏర్పాటు చూడండి, లేకుంటే ఆపరేషన్ జరగదు. చూడండి, ఈ ఆపరేషన్ ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఒకవేళ లేట్ అయిందనుకో మా చేతుల్లో కూడా ఏమి ఉండదు. అక్క అక్క మాకు సహాయం చేస్తారా అక్క? ఆయన మీకు కూడా మరిదే కదా అక్క. చెల్లి, నా దగ్గర అంత డబ్బు లేదు. అక్క అయితే నీ నగలివ్వా, నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపిస్తానక్క. నీకు నేను మాటిస్తున్నానక్క. అక్క అక్క నాకు సహాయం చేయి, నేను జీవితాంతం నీకు బానిసలా ఉంటాను. అయ్యో, అవేం మాటలు మాధవి, నిస్సహాయరాల్ని. నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను.